శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారంలో జరిగిన మార్పు గమనిస్తే చతుర్థ స్థానంలోకి గురువు రావడం జరిగింది. సో ఒక విధంగా ధన లాభాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు. అటువంటి గురువు 4వ స్థానం శుక్రుని యొక్క రాశిలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతనికి ఉన్నటువంటి స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరగడం కానీ వాటి మీద ఆదాయం రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక విధంగా ఈ రాశిలో ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనుకున్న వాళ్ళకి జీవితం చివరి స్థాయిలో వాళ్ళు బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అది విద్యార్థులైతే ఏదైనా మంచి ఆశ్రమ పాఠశాలలో ప్రవేశించి వాళ్ళు విద్యని అక్కడ పూర్తి చేసుకోవడం కానీ చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఇక ధనస్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. యాజిటీజ్గా చాలా కాలంగా ఉన్నటువంటి రాహు కథనంగా మరి ఇప్పుడు బుధుడు కుజుడు కూడా రావడం జరిగింది. కుజుడు ఈ రాశి వారికి అంత శుభగ్రహం కాకపోవడం వల్ల కుటుంబ స్థానంలో రావడం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల కుటుంబ కలహాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం, ఒకరికొకరు పడకపోవడం, అలాగే ధన విషయంలో కానీ స్థిరాస్తి విషయంలో కానీ ఆస్తి పంచుకునే విషయంలో బాధ్యతలు పంచుకునే విషయంలో గొడవలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. జాతకుడు మాటకి పెద్దగా విలువ ఇవ్వకపోవడం, జాతకుడు ప్రమేయం లేకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఆ కుటుంబ సభ్యులు తీసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం కూడా జాతకుడికి అసహనాన్ని కలిగించే అవకాశం ఉన్నది. సో ఇక బుధుడు మరి అతను కూడా అక్కడ చేరడం వల్ల ఈ బుధ గుజ రాహులు పరస్పరం విభిన్న లక్షణాలు కలిగినటువంటి గ్రహాలు అవ్వడం వల్ల కంపల్సరీగా కుటుంబ వ్యవహారాలకి జాతకుడు చాలా దూరంగా ఉండడమే మంచిది. ఉమ్మడి కుటుంబం లాంటిది ఇంకా ఉంటే అది కుటుంబం విడిపోయేదాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అది చాలా నిదానంగా తీసుకోవాలి తప్ప తొందరపడితే ఇబ్బంది పడే అవకాశం ఉండదు. అయితే ఈ విషయంలో మీకు ఒక మంచి మిత్రుడు కానీ లేదా ఒక ప్రభుత్వ అధికారి రాజకీయ నాయకుడు కానీ సహకరించి మీ వ్యక్తిగత సమస్యలకి బయటపడే విధంగా తగు విధమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ మిత్రుని సహకారంతో మీరు ప్రభుత్వ ప్రోత్సాహంతో మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. అలాగే శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉండడం కొంతవరకు జాతకుడికి స్త్రీల సహకారం పెరుగుతుంది. సో ఏదన్నా మొత్తం మీద ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా జాతకుడు వ్యక్తిగతంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కొంత ప్రతిభ కనబడడం వల్ల అధికారుల నుంచి మన్ననలు అందుకోవడం, వాళ్ళ యొక్క ప్రశంసలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల కొరకు ఆలోచించే జాతకుడికి ప్రస్తుతం ఇతని కొరకు ఆలోచించేవారు ఎవరూ లేకపోవడం వల్ల ఒక విధమైనటువంటి ఒంటరితనాన్ని జాతకుడు పోరాడవలసి ఉంటుంది. ఇదే టైంలో ఒక నేరం అని చెప్పలేం కానీ కొద్దిపాటి నిందలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో ఎవరికో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వలేదనో, చేయవలసిన ప్రామిస్ చేయలేదనో, ఆల్రెడీ అప్పు తీర్చుంటే మళ్ళీ ఆ డబ్బు ఇవ్వలేదనో, మొత్తం మీద కొన్ని ఇలాంటి చికాకులు, కొన్ని నిందలు, కొన్ని ఇబ్బందులు జాతకుడి మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ వారం అంతా కూడా ఈ జాతకుడు కుటుంబ విషయాలకి దూరంగా ఉంటూ సరే వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళు పడుతున్న కొద్దిగా మౌనంగా ఉండడం మంచిది. ఎక్కువ సమయం భగవంతుడి ఆరాధనలో గడపడం మంచిది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సడన్గా ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బంది పడడం కానీ, అసహనానికి గురవడం కానీ, కొద్దిగా ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ బట్టి ఈ వడదెబ్బ లాంటివి తగలడం కానీ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనందుకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అది కొద్దిగా వయసులో పెద్ద ఉన్నవారు చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఏదన్నా కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కుంభరాశి వారికి ఏదైనా విలువైనటువంటి వస్తువు ఈ వారంలో అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి
మరి అమ్మే కొనుగోలు చేసే ప్రయత్నంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే మోసం జరిగే అవకాశం ఉంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే, మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వారఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.